హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది రిక్వెస్ట్ చేశారు 10వ తరగతితో ఉన్న ఏదైతే ప్రభుత్వ స్కూల్ జాబ్స్ విడుదలయ్యాయో దానికి సంబంధించిన అప్లికేషన్ పార్ట్ చేయమని చెప్పేసి. ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఈ 10వ తరగతితో విడుదలైన ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపించానండి. సో ఎక్కడ ఏ తప్పు లేకుండా మీరు అప్లై చేసుకుంటే ఎందుకు జాబ్ రాదో చూద్దాం. పక్కా జాబ్ వస్తుంది ఇలా అప్లికేషన్ పెడితే. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 ఏళ్ళ వరకు వయసు అర్హత ఉంది, కేవలం 10వ తరగతి మాత్రమే అర్హత. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఎక్కువగా లైక్ చేయండి, అలాగే వీడియోని ఎక్కువగా షేర్ చేయండి. సో మీరు వీడియోని ఎక్కువగా షేర్ చేస్తే ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈ ఉద్యోగాలకు వాళ్ళందరూ కూడా చూసి కరెక్ట్గా అప్లై చేసుకోగలుగుతారు. ఓకే, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీ రిక్వెస్ట్ పైన పెట్టడం జరిగిందండి. సో నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది. సో మనకు ఏ అప్లికేషన్ పార్ట్ కావాలి మీకు అని చెప్పి నేను ఓటింగ్ పెడితే అందులో స్కూల్ జాబ్స్కి 61% నాకు ఓటింగ్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం 319 ఓట్లు వస్తే మనకు 61% ఎక్కువగా స్కూల్ ఉద్యోగాలకు ఏదైతే మనకు ప్రభుత్వ పాఠశాలలో విడుదలయ్యాయి కదా ఆ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పడం జరిగింది. కాబట్టి మీ రిక్వెస్ట్ పైన చేస్తున్నాను. సో మీ సపోర్ట్ కూడా అలానే ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఆ యొక్క ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఏంటని. సో ఎవరైనా ఇంకా ఈ జాబ్స్ గురించి తెలుసుకోకపోతే, అంటే జాబ్ నోటిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి తెలుసుకోకపోతే మీకు పిన్నడ్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను, అలాగే పైన కార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను. ఆ ఫుల్ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క స్టెప్ చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దండి. మీకు మిస్టేక్స్ వెళ్ళినాయి అనుకోండి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్లో, ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు సింపుల్గా. సో అప్పుడు మనము ఏదో ఊహించుకుంటూ ఉంటాం, మనం అప్లై చేసాం కదా వస్తుందిలే అని చెప్పేసి. కాబట్టి జాగ్రత్తగా వినండి, వీడియోని చూడండి. సో మనకి ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఎంటీది మీకు పీడిఎఫ్ లింక్ ఇచ్చాను కింద. సో ఈ వీడియో తర్వాత మీరు చూసి అది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి. సో మనకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మనము ఇక్కడ ఎల్డీసీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నామండి. సో మీకు ఇష్టమైతే అక్కడ వార్డ్ బాయ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, కానీ నేను ఎల్డీసీ ఉద్యోగాలకు చెప్తున్నాను. మీరు అక్కడ ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటే సో అక్కడ ఆ నేమ్ అయితే రాయండి. అయితే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, టు బి ఫిల్డ్ ఇన్ ఆల్ క్యాపిటల్ లెటర్స్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఎక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేయకూడదు, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ మనం ఈ పాయింట్ని మర్చిపోయి నార్మల్గా అలవాట్లో పొరపాటుగా స్మాల్ అక్షరాలతో చేసామనుకోండి మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. చిన్న చిన్న పొరపాట్లే మనం అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట. అందుకే చెప్తున్నాను. ఇక నేమ్. సో ఫస్ట్ మీ నేమ్ అనేది ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో స్పెల్లింగ్స్తో సహా అలానే రాయండి. మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయొద్దండి. మళ్ళీ చెప్తాను, చాలామంది ఆధార్ కార్డులో చూసి రాసేస్తారు, అది కాదు. 10th క్లాస్ మార్క్ లిస్టే ఈ గవర్నమెంట్ జాబ్స్కి మనకు మ్యాండేటరీ అనమాట. సో కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అలానే రాయండి. ఇక మీ యొక్క పేరుని హిందీ లాంగ్వేజ్లో కూడా రాయాలన్నమాట, ఖచ్చితంగా రాయాల్సిందే. సో ఇక్కడ నేను షేక్ అబ్దుల్లా అని చెప్పి హిందీ లాంగ్వేజ్లో రాశాను. సో మీకు గూగుల్లో టైప్ చేయండి, అంటే ఇంగ్లీష్ టు హిందీ కన్వర్ట్ పెట్టుకొని సో మీ నేమ్ని అక్కడ టైప్ చేస్తే హిందీలో యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అది చూసి మీరు రాయొచ్చు అనమాట. ఒకవేళ హిందీ అంతగా నాలెడ్జ్ లేకపోతే చెప్తున్నాను నేను. సో హిందీలో ఆ విధంగా రాయండి. ఇక డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క 10th క్లాస్ మార్క్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని వేయండి. సో మీకు May 4 అనేది చివరి తారీఖు అనమాట ఈ ఉద్యోగాలకు. సో ఆ డేట్ కల్లా ఎంత వయసు మీకు అని చెప్తున్నారు. మీ మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి అక్కడ నుంచి మీరు ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి వేసేయండి. ఇక కేటగిరీ, సో ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా మీరు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఆ కేటగిరీ రాయండి. రాసి ఖచ్చితంగా ఆ యొక్క సంబంధించిన ప్రూఫ్, అంటే మీరు ఎస్సీ వాళ్ళైతే సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అటాచ్ చేయాలి అని చెప్తున్నారు. సో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు. ఓకే, ఇక ఫాదర్స్ నేమ్. సో ఈ విధంగా మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే రాసేయండి. ఇక పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క డోర్ నెంబర్, స్ట్రీట్, అలాగే ఏరియా, పిన్ కోడ్తో సహా రాయండి. ఓకే, సో ఇక ఒక్క లైన్లో అయిపోతే ఒక్క లైన్లో రాసేయండి, లేకపోతే కింద ఇంకొక లైన్ ఉంది మనకు, అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే కొట్లు పోవద్దు, చాలా నీట్గా రాయండి. ఓకేనా. సో ఇక మనకు కరస్పాండెన్స్ అడ్రస్ అండి. ఈ కరస్పాండెంట్ అడ్రస్ ఏంటంటే సో కొంతమంది పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండే ఏరియా వేరే ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు కానీ రెండు ఒకటే అయితే రెండు సేమ్ టు సేమ్ రాసేయండి, లేకపోతే మీ కరస్పాండెంట్ అడ్రస్ డోర్ నెంబర్తో సహా రాసేయండి. ఇక కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్ది ఇవ్వండి. సో వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేసే విధంగా ఉండాలి. తర్వాత ఈమెయిల్ ఐడి,
సో మీ యొక్క ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్స్లో రాయండి. చాలామంది ఈమెయిల్ ఐడి స్మాల్ లెటర్స్లో రాస్తారు, అలా చేయొద్దు. సో వాళ్ళు ఇది కూడా పాయింట్ చేస్తారనమాట. కాబట్టి ఏ చిన్న అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. మెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇక ఆధార్ నెంబర్, సో ఆధార్ నెంబర్ని మీరు యాజ్ డీస్గా సో తప్పులు లేకుండా రాసేయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా చూడండి, వినండి. సో మనకు సెకండరీ అంటే 10th క్లాస్, సీనియర్ సెకండరీ అంటే ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరికీ తెలిసిందే. సో మనకి ఇక్కడ ఈ ఉద్యోగాలకు కేవలం 10th అర్హత మాత్రమే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 10వ తరగతి మాత్రం చూపిస్తే సరిపోతుంది. మీకు మీ దగ్గర ఇంటర్ ఉన్నా డిగ్రీ ఉన్నా చూపించాల్సిన అవసరం లేదు. సో అది చూపించినా ఒకటే, చూపించకపోయినా ఒకటే. కాబట్టి చెప్తున్నాను, నేనైతే 10th మాత్రమే చూపిస్తున్నానండి. సో ఎప్పుడు పాస్ అయ్యారనేది రాయండి. తర్వాత లాంగ్వేజ్ అదర్స్ అని చెప్పింది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ స్టడీడ్ దగ్గర. ఫ్రెండ్స్, మీ 10th క్లాస్లో లాంగ్వేజెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అందరికీ తెలుసు కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇవి 3 లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఆ లాంగ్వేజెస్ కింద రాయండి. ఇక అదర్స్, ఇంకా ఈ లాంగ్వేజెస్ కాకుండా మనకు మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి, సోషల్, సైన్స్, మ్యాథ్స్ అని చెప్పి, అవి అక్కడ రాయాలన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం సబ్జెక్ట్స్ అని చెప్పి. సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మీ స్కూల్ నేమ్ ఏంటి రాసేయండి, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అది రాయండి. ఇక మీరు ఏ మీడియంలో చదివారు, తెలుగు మీడియం చదివారా 10th క్లాస్, ఇంగ్లీష్ మీడియం చదివారా, సో ఏదైతే అది రాసేయండి. నేనైతే తెలుగు మీడియం చదివాను అనమాట. ఇక సీనియర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మనకు ఏం మ్యాండేటరీ కాదు, అందుకోసమే చెప్తున్నాను. ఈ విధంగా NA అని చెప్పేసి ప్రతి బాక్స్లో కవర్ అయ్యే విధంగా ఈ గీత గీయండి, ఎందుకంటే ఖాళీగా ఉండకూడదు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము ఫస్ట్ పేజ్ని అయితే ఫిల్ చేయాలి. సో అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లేకపోతే రివైండ్ చేసుకుని ఒకసారి నీట్గా మళ్ళీ వినండి ఒకసారి. ఇక మనం నెక్స్ట్ పేజ్కి వచ్చినట్లయితే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. యాక్చువల్గా మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ మీ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మీరు ఎక్కడ పనిచేశారు, అపాయింట్మెంట్ ఎప్పుడు అయ్యారు మీరు అక్కడ, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అక్కడ, సో డేట్తో సహా రాయాలి, మంత్, ఇయర్ ఖచ్చితంగా రాయాలి. ఇక మీరు ఒకవేళ వర్క్ చేస్తుంటే వర్కింగ్ అని పెట్టండి, లేకపోతే మీరు రిజైన్ చేస్తే రిజైన్ అని పెట్టండి. ఎందుకు రిజైన్ చేశారు అనేది రీజన్ కూడా రాయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు రాయండి. లేకపోతే మీకు ఎక్స్పీరియన్సే లేదనుకోండి, సింపుల్గా ఈ విధంగా NA అని చెప్పి రాసేయండి. ఖాళీగా అయితే మాత్రం పెట్టద్దు, అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఇక మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ ఏంటి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఈ ఉద్యోగాలకు 18 నుంచి 50 ఏళ్ళ వరకు వయసు అర్హత ఇచ్చారు. కాబట్టి ఇందులో 35 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, చూడండి, నేమ్ ఆఫ్ స్పౌస్, మీ యొక్క వైఫ్ నేము ఇక్కడ రాయండి. అంటే మీరు జెంట్స్ అయితే మీ యొక్క వైఫ్ నేమ్ రాయండి, లేడీస్ అయితే మీ హస్బెండ్ నేమ్ రాయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క పార్ట్నర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి జెన్యూన్గా రాయండి, ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు మళ్ళీ. సో మీరు తప్పుగా రాయొద్దు. తర్వాత ప్రొఫెషన్, మీ యొక్క పార్ట్నర్ ఏమైనా వర్క్ చేస్తున్నారా, లేకపోతే వర్క్ చేయకపోతే హౌస్ వైఫ్ అని, లేకపోతే వర్క్ చేస్తుంటే ఆ యొక్క ప్రొఫెషన్ ఏంటి రాయండి. తర్వాత ఎక్కడ వర్క్ చేస్తున్నారో కూడా రాయండి. ఇక మీకు ఎంతమంది పిల్లలు, సో పిల్లలు లేకపోతే నిల్లని పెట్టండి, నో చిల్డ్రన్ అని పెట్టండి. లేకపోతే పిల్లలు ఉంటే ఆ పిల్లల పేరు, వయస్సు, వాళ్ళు ఏం చదువుతున్నారు అది రాసేయండి ఇక్కడ. సో అర్థమైంది కదా? ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషన్ అని ఇచ్చారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలకి ఏం ప్రొఫెషన్ అని చెప్పి. మళ్ళీ చెప్తున్నాను, 50 ఏళ్ళ వరకు వయసు అర్హత ఇచ్చారండి. 45, 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ పిల్లలు ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఉంటారు కదా, అందుకే వాళ్ళు అడిగారనమాట ప్రొఫెషన్ అని. వాళ్ళు ఏది కూడా ఏదో కావాల్సికి లేకపోతే టైంపాస్కి అడగరు అనమాట, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో 50 ఏళ్ళ వరకు వయసు ఇచ్చారు కాబట్టి వాళ్ళ బిడ్డలు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ప్రొఫెషన్ కూడా అడిగారు. సో అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా ఈ కాలం అయితే ఫిల్ చేయండి, లేకపోతే నిల్లని పెట్టేసి ప్రతి దాంట్లో కూడా నిల్లని పెట్టేసేయండి. ఇక మనకు 6th కాలం ఏంటి అంటే ద ఫాలోయింగ్ ఆర్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్. సో ఇక్కడ మనకు అటెస్టెడ్ కాపీస్ అనేవి అటాచ్ చేయాలి. ప్రతిదీ కూడా మీకు 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ పెడతారు కదా, దానిపైన గెజిటెడ్ ఆఫీసర్తో మీరు అటెస్టెడ్ చేయించాలి. మీ యొక్క నేటివ్ సర్టిఫికేట్, మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన డొమైసిల్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయాలి. ఒకవేళ మీరు రిజర్వ్ క్యాండిడేట్స్ అయితే, అంటే SC ST వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడిషనల్గా పెట్టాలి. అప్లికేషన్ ఫామ్కి ఒక ఫిల్ చేయాలి, అలాగే అడిషనల్గా ఇంకోటి కూడా పెట్టవలసి ఉంటుంది ఉంటుందన్నమాట. అడిషనల్గా 2 పెట్టాలి, అప్లికేషన్ ఫామ్కి ఒకటి అటాచ్ చేయాలి. ఇక మీరు 500 రూపాయలు ఫీజు తీయాలండి. ఎవరు? జనరల్, OBC, EWS వాళ్ళు. SC ST వాళ్ళు అయితే 250 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిమాండ్ ఆఫ్ నెంబర్ రాసేయండి, మీ ఫీజు ఎంతనో రాసేయండి. సో మీరు ఏ పేరుతో తీయాలి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు కదా, ఇది మీరు ఆ యొక్క DD పేరుతో తీయాలన్నమాట. ఇక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్, అంటే మీ సొంత చిరునామా రాసిన ఒక ఎంటీ ఎన్వలప్ అనేది మీరు ఆ పోస్ట్ ద్వారా పంపించాలి. దానిపైన
దానిపైన ₹25 పోస్టల్ స్టాంప్ అయితే ఖచ్చితంగా వేయాలి అండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఫిల్ చేశారు ఈ ఫామ్ని, సో డేట్ రాయండి, మీ సిగ్నేచర్ ఇక్కడ చేయండి. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా తప్పులు లేకుండా మీరు ఆ యొక్క 2 పేపర్స్ ఉంటాయి, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపరు. సో 2 అప్లికేషన్ ఫామ్స్ అనమాట, అంటే 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 ఇలా ఫిల్ చేయండి. ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక ఆ తర్వాత మనకు ఎన్వలప్ పైన ఏం రాయాలి, చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుందన్నమాట. చూడండి, మనకు ఎన్వలప్ పైన ఈ విధంగా సెంటర్లో 2 అడ్రస్ అని పెట్టేసి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ, కౌహర్ షహగర్ డిస్టిక్ అమేథీ, ఉత్తరప్రదేశ్ 227-411 అని చెప్పి క్లియర్గా రాసి దీంట్లోనే ఒక స్మాల్ ఎన్వలప్ కూడా పెట్టాలి, మన అడ్రస్ రాసింది. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి, పక్కా జాబ్ వస్తుంది. ఎవ్వరు అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా చాలా మంచి అవకాశం ఇది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.